హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. గైస్, ఏంటి ఈరోజు టాపిక్ ఏం లేదు, చిన్న స్పెల్ చూపిద్దాం అనుకున్నాను. అందరికీ ఉపయోగం ఉన్న స్పెల్ అదేంటి ఎలా అనేది నేను చూపిస్తాను. అండ్ రీడింగ్ వచ్చేసి ఎనర్జీస్ని చెక్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దానికి క్లారిఫికేషన్ కూడా ఈరోజు డిఫరెంట్గా చూద్దాం అనుకున్నాను. ఎనర్జీస్ బట్ అవి ఎందుకు అలా ఉన్నాయి అనేది కూడా క్లారిఫికేషన్ తీద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ గైస్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. కింద మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేయబడతాయి. అండ్ మన దగ్గర ఉండే సర్వీసెస్ ఆస్ట్రాలజీ గైడెన్స్, టారోట్ రీడింగ్ అండ్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ అండ్ రిక్కీ హీలింగ్ అండ్ న్యూమరాలజీ కూడా రాబోతూ ఉంది. అది నేను అర్హత పూర్తిగా పొందిన తర్వాత దాని గురించి కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. నేమ్స్ కరప్షన్, బిజినెస్ నేమ్స్ ఏవైనా కానీ కరప్షన్స్ అనమాట. సో మీకు అనేది నేను ఇస్తాను. ఓకే, ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్, పర్సనల్ గైడెన్స్ ఏదైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే 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 ఏంటి ఫుల్ ప్రిపరేషన్స్తో వచ్చేసారు అంటే, ఎస్, తమ్ముడు ఆల్రెడీ చూస్తున్నారు. కమ్యూనికేషన్, ఇద్దరు వ్యక్తుల మధ్య బ్యాలెన్స్ అండ్ బాండింగ్ అనేది ఉండాలి అని అంటే కమ్యూనికేషన్ అనేది వెరీ ఎఫెక్టివ్గా అండ్ అలాగే అతి ముఖ్యమైన ప్రాధాన్యత అనేది కలిగి ఉంటుంది. కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ ఎలా అయితే ఉంటుందో అలా ఇద్దరు వ్యక్తుల మధ్య అలా బాండింగ్ అనేది నిలబడమా లేదా తెగిపోవడమా అనేది ఆధారపడి ఉంటుంది. దట్స్ వై మనం అంటూ ఉంటాం ప్లానెట్ ఆఫ్ మర్కరీ కమ్యూనికేషన్ రిప్రజెంట్. ఆయన మంచిగా ఉంటే కమ్యూనికేషన్స్ అన్నీ మంచిగా ఫ్లో అవుతూ ఉంటాయి. చెడుగా మంచి ప్లేసెస్లో లేకపోతే మనకి ఇది ఎనర్జీస్ వైజ్ నుంచి వచ్చే ఒక ఇది. అండ్ కమ్యూనికేషన్ మనం మంచిగా మాట్లాడితే మనతో మంచిగా మాట్లాడతారు, మనం మంచిగా మాట్లాడకపోతే చెడుగా అండ్ మిస్అండర్స్టాండింగ్స్, కాన్ఫ్లిక్ట్స్, గొడవలు ఇవంతా దారితీస్తూ ఉంటాయి. మోస్ట్ పీపుల్ ఇంక్లూడింగ్ మీరు ఎవరైనా కానీ నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కమ్యూనికేషన్ వైజ్ నెగిటివిటీ అనేది రావడం వల్ల, నెగిటివిటీ అంటే ఏంటి? విద్వేషణ ఫీలింగ్, నెగిటివ్ ఎనర్జీస్, అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ రావడం వల్ల కమ్యూనికేషన్ వైజ్ మిస్అండర్స్టాండింగ్స్, కాన్ఫ్లిక్ట్స్, నెగిటివిటీ వల్ల వస్తూ ఉంటాయి. సో కమ్యూనికేషన్ అనేది చాలామంది నన్ను అడుగుతుంటారు, కమ్యూనికేషన్ స్పెల్ చేయండి, కమ్యూనికేషన్ గురించి వస్తుందా? కమ్యూనికేషన్ గురించి ఎదురు చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఓకే, ఇప్పుడు నేను చూపించే ఈ చిన్న స్పెల్ మీకు మీ పర్సన్స్ లేదా మీరు మీ బిజినెస్ పార్ట్నర్స్ లేకపోతే ఇంకెవరితో అయినా మీకు కమ్యూనికేషన్ వైజ్ ఎవరితో అయినా మీకు ఇబ్బందులు నడుస్తూ ఉంటే, నెగిటివిటీ లేదా మంచి మాట్లాడినా చెడు వస్తూ ఉన్నా ఈ స్పెల్ని ట్రై చేయండి. నెగిటివ్ అనేది రిమూవ్ అవుతుంది అండ్ వాళ్ళతో మీకు మంచిగా మాటలు కమ్యూనికేషన్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ మా పర్సన్స్ నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు, మరి మేం చేయొచ్చా అంటే ఎస్, నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కాంటాక్ట్లో ఉండి గొడవలు పడుతూ ఉన్నవారు, వీళ్ళందరూ ఈ స్పెల్ని చేసుకోవచ్చు. బాగా మంచిగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఓకే, అయితే దీనికి ఏం చేయాలి? దీనికి రెడ్ పెన్ని తీసుకోండి. రెడ్ను మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, సాధారణంగా కమ్యూనికేషన్కి బ్లూని యూజ్ చేస్తారు, బట్ రెడ్ని యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ 3 times మీ పర్సన్ నేమ్, ఎవరితో అయితే మీకు కమ్యూనికేషన్ అనేది మంచిగా ఉండాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళ పేరు, త్రీ టైమ్స్ రాయాలి. నేమ్
మీకు కావాలి అనుకుంటే డిఓబి కూడా రాయొచ్చు. ఇలా 3 టైమ్స్ రాయాలి. 3 టైమ్స్. ఓకే, కనిపిస్తుందా? ఎస్. 3 టైమ్స్ రాసిన తర్వాత మెసేజ్ ఏంటి అసలు వాళ్ళు మీకు కమ్యూనికేట్ ఎందుకు చేయాలి, ఒక ఇంటెన్షన్ అనేది దీంట్లో సెట్ చేయాలన్నమాట. ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళు మీతో మంచిగా మాట్లాడాలి. సో ఇక్కడ రాయాలి మీ ఇంటెన్షన్ని. కాల్ మీ నౌ, టెక్స్ట్ మీ నౌ, లేకపోతే కమ్యూనికేట్ విత్ మీ నౌ. నౌ అనేది అంటే ఇప్పుడే, త్వరగా జరగాలి అని. ఓకే ఓకే, నేను జస్ట్ కాల్ మీ నౌ. ఇక్కడ కాల్ మీ నౌ అని రాసిన తర్వాత దీన్ని 3 టైమ్స్ అండర్లైన్ చేయండి. 3 టైమ్స్ ఇక్కడ ఇలా 3 టైమ్స్ అండర్లైన్ చేయాలి ఇలా. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఎవరికి చేయాలి? అతను మీకు. సో మీ పేరుని రాయండి. మీ పేరు ప్లస్ డిఓబి. డిఓబి ఇక్కడ మీ పేరు ప్లస్ డిఓబి ఇలా రాసిన తర్వాత దీని ఏం చేయాలి? మీరు యూస్ చేసే పర్ఫ్యూమ్, ఇత్తర్ ఏదైనా కావచ్చు, పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, సెంట్ పర్ఫ్యూమ్ మనం యూస్ చేస్తూ ఉంటాం డైలీ వేర్లో, దాన్ని 3 స్ప్రేస్ ఇచ్చేయండి. ఓకే, ఇలా 3 ఇచ్చిన తర్వాత ఇందులో నెగిటివ్ని కమ్యూనికేషన్ వైజ్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా సాల్ట్ని వేయండి. సాల్ట్. ఓకే, సాల్ట్ వేసిన తర్వాత ఇదేంటి? రోస్మెరీ. ఇది రోస్మెరీ. ఇది చాలామంది దగ్గర ఉంటుంది, కొంతమందికి ఇదేంటో కూడా తెలీదు. దీన్ని రోస్మెరీ అని అంటాము. ఇది డ్రై ఆకులు. ఇది ఇలా ఉంటుంది. ఓకే, ఆకులు మాదిరి, గడ్డి మాదిరి ఉంటుంది ఇది. దీన్ని రోస్మెరీ అంటాం. ఆన్లైన్లో మనకి దొరుకుతుంది. దీన్ని ఇలా ఇట్ల మీద వేసేసేయండి. ఓకే, రోస్మెరీ వేసిన తర్వాత దీన్ని 3 టైమ్స్ మీ వైపుగా ఫోల్డ్ చేయండి. ఓకే, దీన్ని 3 టైమ్స్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఒక కంటైనర్ తీసుకోండి. యాజ్ యూజువల్ దీన్ని బర్న్ చేయాలి కాబట్టి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కదా, రెడ్తో మీరు బర్న్ చేయండి. ఓకే, రెడ్తో బర్న్ చేయండి. అది కాలిపోతుంది. అది డ్రై లీవ్స్ కదా, అది ఆటోమేటిక్గా కాలిపోతుంది. ఇది వితిన్ 3 డేస్ లోపల ఇది వర్క్ అవుతుంది ఎఫెక్టివ్గా. కమ్యూనికేషన్ అనేది మీరు ఎవరి దగ్గర నుంచి అయితే రావాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి అట్లీస్ట్ టెక్స్ట్ లేదా సైన్ అయినా చూస్తారు. ఓకే, ఇది నెగిటివిటీ మీకు ఎక్కువగా ఉండుంటే డైలీ 2 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం. 1 టైం చేస్తారా, 2 టైమ్స్ చేస్తారా అనేది మీ ఇష్టం. బట్ ఇది కమ్యూనికేషన్ గురించి వెరీ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. అందరూ ట్రై చేయండి. అది వర్క్ అయిందా లేదా అని కూడా నాకు చెప్పండి. ఓకే ఓకే ఎస్. ఓకే ఓకే, చెక్ చేద్దాం కరెంట్ ఎనర్జీస్. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ రైట్ నౌ. Right now. Okay. సపరేషన్ అంట. సపరేషన్ కాదు, సప్రెషన్. ఓకే, ఓకే, ఇది ఖచ్చితంగా ఉంది. ఎనర్జీస్ the world.
యూనివర్స్ లాస్ట్ కార్డ్ ఏంటి? కరెంట్ ఎనర్జీస్. ఇది కూడా ప్రజెంట్ ఎనర్జీసే ఖచ్చితంగా. గోయింగ్ విత్ ద ఫ్లో. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, అవుట్ సైడర్. ఎస్, ఇక్కడ ఈ పర్సన్ కాదు, ఈ పర్సన్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. థింగ్స్ని ఎలా చూడాలి, ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా డీల్ చేయాలి అన్నీ తెలుసు. మాస్టర్ మీన్స్ మెచ్యూర్డ్ పర్సన్, ఇంటెలిజెంట్. బట్ ప్రజెంట్ తనకున్న నెగిటివిటీ సిచ్యువేషన్స్, తన లైఫ్లో నెగిటివిటీ కారణంగా ఈ పర్సన్ తనేంటో తాను అనేది మర్చిపోయారు ఫర్ ష్యూర్. రెండు, లోపల ఇన్సెక్యూర్, భయం, కంగారు, యాంగ్జైటీ అనేది ఈ పర్సన్ని ప్రజెంట్ ఎనర్జీ వెంటాడుతూ ఉంది. బట్ బయటికి మాత్రం ఈ పర్సన్ నాకేమీ లేదు, నేను ఎలా అయినా ఉంటాను, నేను ఎలా అయినా చేస్తాను, లైక్ డేర్ అండ్ డాష్ అండ్ కరేజియస్ పర్సన్ లాగా ఈ పర్సన్ పైకి ఒక కవచం వేసుకొని చూపిస్తున్నట్టుగా ఉంది. ప్రజెంట్ తన చుట్టూ ఉన్న వాతావరణంలో తను ఉంటున్న సిచ్యువేషన్ ఇది. తను అలా పైకి చూపిస్తూ ఉన్నారు రైట్. బట్ సంథింగ్ ఏదో తన లైఫ్లో ముగిసిపోతుంది అనే ఒక భయం అనేది ఈ పర్సన్ ప్రజెంట్ వెంటాడుతూ ఉంది ఇక్కడ మీ పర్సన్ని. ఓకే, ఎస్, ఈ పర్సన్ అయితే లాట్ ఆఫ్ బర్డెన్స్, లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ లేదా లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇతని చేసున్న ఇవన్నీ కూడా వీళ్ళని చిక్కుముళ్ళల మధ్యన పడేసాయి. ఇప్పుడు అవి సాల్వ్ చేసుకోలేని విధంగా అయిపోయాయి అనేది ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది. హోప్ అనేది ఈ పర్సన్ అయితే ప్రజెంట్ పెట్టుకొని ఉన్నారు. మారుతుంది, సిచ్యువేషన్ మారుతుంది, ఓకే ఇవంతా చేంజ్ అవుతుంది, ఇప్పుడు కాకపోయినా ఓకే రీబర్త్ అనేది ఉంటుంది అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారు. పాజిటివ్ వేలో ఆలోచిస్తున్నారు. బట్ ఇల్యూషన్, ఎవరైతే వ్యక్తులు వీళ్ళని ఒక భ్రమలోకి నెట్టేశారో ఆ ఇల్యూషన్లోనే వీళ్ళు ఇంకా ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా రాలేదు. బట్ ఇల్యూషన్ నుంచి వీళ్ళు బయటకు వస్తే మళ్ళీ రీబర్త్ అండ్ కొలాబరేటింగ్ అనేది జరుగుతుంది వీళ్ళతో, ఎవరితో అయితే ఇబ్బందులు వస్తూ ఉన్నాయో వాళ్ళతో అని. బట్ ఇల్యూజన్ అనేది ఇంకా వీళ్ళు విడనాడట్లేదు కరెంట్ ఎనర్జీ. ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ లైఫ్లో అంతా బాగానే ఉంది అని అనుకుంటూ ఉన్నారు. బట్ దెర్ ఈజ్ అ నో లైట్ యాక్చువల్లీ. వాళ్ళ ప్రపంచం అంతా మంచిగా ఉంది, ఆహా ఓహో అన్నట్టుగా ఉంది అని అనుకుంటున్నారు. అది కూడా ఇది ఇల్యూజనే. కానీ వాళ్ళు నెగిటివ్ అండ్ డార్క్ వాతావరణంలో ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే ఓవరాల్ ఎనర్జీ మీ పర్సన్ది ఏం జరిగితే అది జరగని, వెళ్ళిపోదాం ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. సరే చూద్దాం ఏంటో క్లారిఫై చేద్దాం. వై సప్రెషన్ హియర్ యూనివర్స్? నేను చెప్పాను కదా, ఈ పర్సన్ నెగిటివిటీ చిక్కుముళ్ళ మధ్యన ఉంటున్నారు. చిక్కుముళ్ళు పడిపోయాయి యాక్చువల్లీ వీళ్ళ లైఫ్లో. వాటిని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఒకటి తీస్తుంటే ఇంకోటి పడిపోతున్నట్టుగా ఇక్కడ ఏదో జరుగుతుంది వీళ్ళ ఎనర్జీ. అండ్ ఈ పర్సన్ ఏదో లాట్ ఆఫ్ భారంని ఫీల్ అవ్వటం, బర్డెన్ని ఫీల్ అవ్వడం అనేది అవుతూ ఉంది. ఏంటి యూనివర్స్? ఓకే, ఇది పడింది, తీసుకుందాం. బ్యాలెన్స్డ్ లేరు వీళ్ళు. బ్యాలెన్స్డ్గా ఉంటే థింగ్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్స్డ్కి వస్తాయి. కానీ వీళ్ళే బ్యాలెన్స్డ్గా, న్యాయంగా, ధర్మంగా వీళ్ళు ఆలోచించట్లేదు. ఎస్, ఎందుకు? వీళ్ళు ఆల్రెడీ ఇల్యూజన్లో ఉన్నారు. దట్స్ వై వీళ్ళు ప్రాక్టికల్గా, ధర్మంగా, న్యాయంగా తను ఎలా ఉండాలి అనేది ఆలోచించలేకపోతూ ఉన్నారు. అందుకే ఒకటికి రెండు, మేబీ ఈ పర్సన్ ఒక మిస్టేక్ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 10 మిస్టేక్స్ చేయాల్సి రావటం, ఇట్లాంటి థింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది. రీబర్త్ ఏంటి మిస్? ఎస్, హోప్ అనేది పెట్టుకొని ఉన్నారని నేను అన్నాను కదా. ఎస్, ప్రజెంట్ అయితే గో విత్ ద ఫ్లో, ఎలా జరిగితే అలా జరగని అనేసి ఈ పర్సన్స్ అయితే వాళ్ళ గ్రౌండింగ్ ఎనర్జీ, వాళ్ళ బౌండరీలో వాళ్ళు ఉంటున్నట్టుగా ప్రజెంట్ చూపిస్తూ ఉంది.
పాస్ట్లో ఎలాంటి దిక్కుమాల పనులు చేసినా ప్రజెంట్ వాటన్నిటికీ పుష్ బటన్ ఇచ్చారు. ఇప్పుడైతే ఇట్లాంటి మిస్టేక్స్ కానీ లేదా వాటిని క్లియర్ చేసుకునే పని కానీ ఏమీ చేయట్లేదు. ప్రజెంట్ కౌంటరీని జరిగేదాన్ని వాచ్ చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ నాకైతే చూపిస్తూ ఉంది. బియాండ్ ఇల్యూషన్ని వీళ్ళు వీడాలి యాక్చువల్లీ, బట్ దాంట్లోనే ఉన్నారు ఇంకా. మోస్ట్లీ ఇక్కడ అదర్ వ్యక్తులతో కలవడం వల్ల, అదర్ వ్యక్తులతో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇల్యూషన్ అనేది జనరేట్ అయింది. ఏంటి యూనివర్స్? ఎస్, ఇప్పుడు అదే పెద్ద తలనొప్పిలాగా మారిపోయింది. ఎవరైతే వాళ్ళతో ఉంటే వీళ్ళు సేఫ్ అయి ఉంటారు, సేఫ్గా ఉంటారు, లేదా వీళ్ళకి అంతా గుడ్ థింగ్ నడుస్తుంది, గుడ్ లైఫ్ని లీడ్ చేస్తారని వీళ్ళతో ఎవరితో అయినా ఇక్కడ అదర్ థర్డ్ పార్టీస్తో పార్ట్నర్షిప్ వెళ్ళిపోయినా, లేదా వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళ అర్హత లేని వాళ్ళతో ఏదైనా అసలు వీళ్ళకి ఇంకా కంపారిజన్ అనేది పోల్చుకోలేని వ్యక్తులతో వీళ్ళు వెళ్ళిపోయినారు. బట్ అదొక భ్రమలో ట్రాన్స్ అంటాం కదా, ఒకటి ఇల్యూజన్లో వీళ్ళు వెళ్ళిపోవడం, లేదా సమ్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ పుట్ చేయడం వల్ల మ్యాజిక్ లేదా డార్క్ మ్యాజిక్ అనేది వీళ్ళ మీద ఇల్యూజన్ అనేది, అంటే అదే ఇల్యూజన్ అంటాం, పుట్ చేయడం వల్ల వీళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటే దాంట్లో నుంచి వీళ్ళు బయటకు రాలేకపోతూ ఉన్నారు. అలానే థింగ్స్ని బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏ స్టెప్ తీసుకోవాలి, దట్స్ వై వీళ్ళు గ్రౌండింగ్ ఎనర్జీలో ఉన్నారని చెప్తున్నాం కదా. ఏం జరిగితే అది జరగని అనేలాగా వీళ్ళు ఉన్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. బట్ ఒకటి వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ పెట్టునడచ్చు థింగ్స్ అసలు వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతున్నాయని. బట్ ఇది భ్రమల్లో లేకపోతే లేని దాన్ని ఉంది అన్నట్టుగా దాన్ని నమ్మి వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. రికన్సిలియేషన్ అనమాట, అదర్ వ్యక్తులతో రికన్సిలియేషన్ చేయడం అనమాట. అది చేసేసారు. బట్ ఇప్పుడు వీళ్ళ గురించి ఏ స్టెప్ తీసుకోలేరు. అలానే వాళ్ళ నుంచి విడిపోయి లేకపోతే వీళ్ళ లైఫ్ని వీళ్ళు లీడ్ చేసుకోవాలి అని అంటే దాని గురించి కూడా స్టెప్ తీసుకోలేకపోతున్నారు. సో ఈ పర్సన్ అయితే ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది. ఏంటి వి ఆర్ ద వరల్డ్, వి ఆర్ ద వరల్డ్ ఏంటి? ఎస్, ఇక్కడ రెండు పడ్డాయి, నేను చెప్తాను దీనికి కూడా. వి ఆర్ ద వరల్డ్, ఇక్కడ అదర్ థర్డ్ పార్టీ లేదా అదర్ పార్ట్నర్షిప్, అదర్ పార్ట్నర్స్, అదర్ వ్యక్తులు, స్నేహాలు, ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు తానే వాళ్ళు అని ఎవరికైతే వీళ్ళు ఎక్కువగా సపోర్టివ్గా ఉన్నారో వాళ్ళతో ప్రజెంట్ వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. స్టక్ సిచ్యువేషన్ నడుస్తూ ఉంది. అండ్ వాళ్ళ విషయంలో వీళ్ళు కూడా ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. వాళ్ళతో ఇబ్బందులు కూడా నడుస్తూ ఉన్నాయి. అంటే మీ పర్సన్కి ప్లస్ వాళ్ళకి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడం, వేరే వ్యక్తుల వల్ల వీళ్ళకి డిస్టర్బెన్సెస్ రావటం, ఇక్కడ ఇల్యూజన్లో వీళ్ళని ట్రస్ట్ చేయడం కానీ లేదా వాళ్ళని నమ్మి వాళ్ళకి సపోర్ట్గా పలకడం కానీ సపోర్ట్ వెళ్ళిపోవడం కానీ ఏదో జరిగింది. బట్ ఇప్పుడు ఇది వాళ్ళకి వీళ్ళకి మధ్య స్టక్ సిచ్యువేషన్ నడుస్తుంది. బట్ ఇది ఇంత దాకా రావడానికి వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ అనే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంటాం కదా, అది ఇవ్వడం వల్ల ఇదంతా వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. వీళ్ళు అనుకున్న మాట వాస్తవం. అంటే వీళ్ళు తెలుసు అనుకున్నారా తెలియక అనుకున్నారా, బట్ వీళ్ళతో మంచి లైఫ్ ఉంటుంది, మంచి లైఫ్ని లీడ్ చేస్తాము, ఓకే నో వర్రీస్, వీళ్ళతో నాకు ఎటువంటి ఇబ్బందులు రావు, ఈ వేలో వీళ్ళు అనుకున్న మాట వాస్తవం. బట్ వాళ్ళతోనే ఎవరైతే సేఫ్ జోన్లో ఉంటారు అని అనుకొని వెళ్ళిపోయారో వాళ్ళతోనే వీళ్ళకి ఇక్కడ పట్టలేనని తీసుకోలేని చిక్కుముళ్ళు వచ్చేసాయని చూపిస్తుంది. గో విత్ ద ఫ్లో. నేను చెప్పాను కదా ఈ పర్సన్ పుష్ బటన్ ఇచ్చారు. వాళ్ళు చేసే దిక్కుమాల పనులు కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఒకటి తీస్తే 10 చిక్కుముళ్ళు పడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ వాళ్ళు అసలు ఏమీ చేయకుండా పుష్ బటన్ ఇచ్చేసి ఉన్నారు.
ఎస్, బికాజ్ వీళ్ళకి క్లారిటీ అనేది వచ్చింది అండ్ అలాగే క్లియర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. సో క్లియర్ చేసుకునే క్రమంలో వీళ్ళు ఇంకా ముళ్ళు వేసుకుంటున్నారనే విషయం వీళ్ళకి క్లారిటీ వచ్చింది యాక్చువల్లీ ఈ పర్సన్కి. సో దట్స్ వై వీళ్ళు పుష్ బటన్ ఇచ్చేసారు. థింగ్స్ ఏమీ కూడా వీళ్ళు ఏమీ రియాక్షన్ అనేది ప్రజెంట్ ఈరోజు ఈ వీడియో చూస్తున్న సమయానికి వీళ్ళు ఏమీ చేయట్లేదు, ఏమీ చెందట్లేదు. ఏం జరుగుతుందో అది జరగని అన్నట్టుగా యూనివర్స్కి డివైన్కి వదిలేసినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్ జోడియాక్ సైన్స్ వాళ్ళు ఉన్నారు, అన్ని రాశుల వాళ్ళు. సో ఇది అందరికీ వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఈ పర్సన్స్ సరే ఎమోషన్స్ చూద్దాం, ఏంటి ఏం ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. కరెంట్ ఎనర్జీ అయితే ఇది. గైస్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ట్రిపుల్ త్రీతో ఓకే, 333 ఎందుకు? ఎప్పుడైతే 3 అనేది వస్తుందో అది కొలాబరేట్ చేస్తుంది, అది వ్యక్తుల్ని సిచ్యువేషన్స్ని విడిపోయిన వాటిని కొలాబరేట్ చేస్తుంది. ఎప్పుడైతే అది త్రిబుల్ అవుతుందో థింగ్స్ ఏవైతే ఇన్బ్యాలెన్స్డ్ అయిపోయాయో, థింగ్స్ ఏవైతే గజిబిజి గందరగోళాలు ఫేస్ చేస్తూ ఉన్నారో అవన్నీ, లేదా మీరు మీ పర్సన్స్తో ఫేస్ చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా 333 అంటేనే 9 అంటేనే ముగింపు, ఎండింగ్స్, బిగినింగ్స్. సో స్ట్రగుల్స్ అన్నీ ఎండ్ అయిపోయి మళ్ళీ బిగినింగ్ అవ్వాలి అని అంటే 333తో మీరు ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఓకే ఓకే, ఫీలింగ్స్ చూద్దాం. ఎనర్జీ ఓకే, ఫీలింగ్స్ చూద్దాం. ఓకే, యా ఈ పర్సన్ పట్టు ఏదో లాస్ అయినట్టుగా ఉంది. అంటే గ్రిప్ అంటాం కదా, తన చుట్టూ ఉన్న వ్యక్తుల మీద, తన లైఫ్ మీద గ్రిప్ ఏదో లాస్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఇది కొంచెం ఈ పర్సన్ ఇబ్బంది పెడుతున్నట్టుంది. అంటే ఆ ఈగో హర్ట్ అయిపోవడం అన్నమాట. మేబీ ఈ పర్సన్ మీద రూలింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ అవుతూ ఉండొచ్చు. ఫ్యామిలీ 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 ఎందుకు వచ్చిందో చెప్తా. ఈ పర్సన్స్ థింకింగ్, యా హోప్లెస్గా ఉన్నారు ఈ పర్సన్. ఇంకా నా వల్ల కాదు అనేది ఒక ఎనర్జీ, నా వల్ల కాదు, నేనేం చేయలేను, నా వల్ల కాదు. ఇది ఈ హోప్లెస్ సిచ్యువేషన్ రావడానికి వీళ్ళ స్వయంకృతాపరాధాలేనా అని అంటే కాదు, అదర్ వ్యక్తుల కారణంగా వచ్చినవి. వీళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ చేయలేక ఇలా ఎటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. ఒకటి ఇమ్మెచ్యూరిటీతో, బట్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, తెచ్చుకోవాలి బ్యాలెన్స్కి అని తెలుసుకోలేక ఇలాంటి హోప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారని అర్థం. బట్ ఇక్కడైతే వీళ్ళైతే హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్స్. పాస్ట్ మెమరీస్ని గుర్తు చేర్చుకుంటున్నారు, బట్ అవి కూడా గుర్తొచ్చి కూడా ఇబ్బంది పెడుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది మీ పర్సన్ని. పాస్ట్ లైఫ్ గురించి, పాస్ట్లో తను ఎలా ఉన్నారు ఏంటి అని. ఓకే, ఈ కార్డ్ ఎందుకు వచ్చిందో దానికి తీస్తాను నేను. స్టిల్ సంథింగ్ స్పార్క్ ఉందంట ఎవరి గురించి. ఈ పర్సన్ ఇంకా స్టిల్ క్రష్ ఉండింది. ఎవరు ఏంటి కార్డు? ఖచ్చితంగా ఈ పర్సన్ తన లైఫ్లో దూరమైన వ్యక్తుల గురించి ఇంకా కెమిస్ట్రీ అనేది ఒకప్పుడు బాగా నడుచుని ఉండొచ్చు, బట్ ఆ స్పార్క్ అనేది ఇంకా ఎండ్ అవ్వాలి. బట్ ఉంది, బట్ సిచ్యువేషన్స్ ఆ స్పార్క్ రైజ్ అయ్యేలాగా చేయట్లా. ఎందుకు? వీళ్ళే ఆల్రెడీ డార్క్ ఫేజ్లో ఉన్నారు, డార్క్ మోడ్లో ఉన్నారు యాక్చువల్. అందుకే ఓకే, దీని గురించి పక్కన పెట్టండి, అంత పెద్ద మ్యాటర్ కాదు. ప్రజెంట్ వీళ్ళే బాగాలేదు, ఇంక దీని గురించి ఏముంటుంది. ఎస్ గైస్, ఇది కరెంట్ ఎనర్జీస్ అండ్ ఎమోషన్స్, ఫీలింగ్స్. రీడింగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పానీయం. థ్యాంక్ యూ సో మచ్.